ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ నలుగురు అగ్ర నేతలు రాజీనామా, తీవ్ర టెన్షన్ లో కేసీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరున్న కడియం శ్రీహరి, కేకే ఫ్యామిలీ మెంబర్స్ గాంధీ భవన్ లో ఇవాళ సాయంత్రం కడియం శ్రీహరి, కేకే చేరనున్నారు. కడియం శ్రీహరి కూతురు, దాంతో పాటు కడియం శ్రీహరి, కేకే తన కూతురు కూడా చేరబోతున్నారు. మొత్తానికి కాగా తాను ఇంకా కాంగ్రెస్ లో చేరలేదని బీఆర్ఎస్ స్టేషన్ కనుపూరు ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరే విషయమై నిర్ణయం ప్రకటిస్తామని కూడా చెప్పారు. పార్టీ కార్యకర్తలతో మాట్లాడి తన నిర్ణయం కూడా తీసుకుంటున్నానని చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు దీపదాస్ మున్షి, రోహిత్ చౌదరి ఆయన ఇంటికి కూడా వెళ్లారు. కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్టు కూడా మున్షి తెలిపారు. మరోవైపు వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం శ్రీహరి కూతురు కావ్యను ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి వరంగల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున కావ్య పోటీ చేయనని కూడా ప్రకటించింది. ఈ తరుణంలో కడియం శ్రీహరి నివాసంలో కాంగ్రెస్ నేతలు కలవడం గమనార్హం. మొత్తానికి బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలు కూడా కడియం శ్రీహరి, కేకే ఫ్యామిలీకి సంబంధించి కూడా రాజకీయంగా తాను అనగా కొన్ని విమర్శలు కూడా చేయడం అయితే జరిగింది. కడియం శ్రీహరి కూతురు కావచ్చు, ఇక కేకే ఫ్యామిలీ నుంచి కూతురు కావచ్చు, మొత్తానికి కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు కూడా ఫైనల్ అయినట్లు కూడా రాజకీయ నిపుణులు అంటున్నారు. దీంతో ఒక్కసారిగా మింగుడు పడడం లేదని కూడా అంటున్నారు రాజకీయ నిపుణులు.